మార్కండేయ మహర్షి ధర్మరాజునకు సావిత్రి కథను ఇలా చెప్పనారంభించాడు. పూర్వము మద్రదేశాన్ని అశ్వపతి అనే రాజు పరిపాలిస్తున్నాడు. వారికి సంతానము లేదు. అందుకని ఆయన సావిత్రీదేవిని 18 సంవత్సరాలు భక్తితో సేవించాడు. ఆయన భక్తికి మెచ్చి సావిత్రీదేవి ఆ రాజుకు ప్రత్యక్షమయ్యింది. రాజా, నీకు ఏమి వరం కావాలో కోరుకో అని అడగగా దానికి అశ్వపతి మహారాజు తనకు పుత్రుడు కావాలి అని అడిగాడు. కాని సావిత్రీదేవి నీకు ఒక కన్య జన్మిస్తుంది అని వరం ఇచ్చింది. అమ్మా, నిన్ను భక్తితో కొలిచాను. నా కోరిక మన్నించి నీవు వచ్చావు. మరి నా కోరిక తీరాలి కదా అని అడిగాడు. రాజా, నీ కోరిక గురించి నేను ఇంతకు ముందే బ్రహ్మదేవునితో చర్చించాను. ఆయన నీకు పుత్రిక కలుగుతుంది అని నిర్దేశించాడు. ఆయన ఆజ్ఞ అమోఘము. కాని నీకు ఆ పుత్రిక కారణంగా 9 పుత్రులు జన్మిస్తారు. సంతోషించు అని చెప్పి సావిత్రీదేవి అంతర్ధానం అయినది. కొన్ని రోజుల తరువాత అశ్వపతి దంపతులకు ఒక కన్య జన్మించింది. ఆమె పేరు సావిత్రి. ఆ కన్య దినదిన ప్రవర్తమానంగా గారాభంగా పెరుగుతూ ఉంది. సావిత్రికి యుక్త వయసు వచ్చింది. ఆమెకు పెళ్లి చేయాలని నిశ్చయించాడు అశ్వపతి. సావిత్రి తన చెలికత్తెల వలన సాల్వదేశపు రాజు జుమస్సేనుడి కుమారుడు సత్యవంతుడు అనే రాకుమారుని రూపవంతుడు, గుణవంతుడు అని విని అతని మీద మనసు పడింది. కాని సిగ్గుతో ఆ విషయం ఎవరికి చెప్పలేదు. ఒకరోజు నారద మహర్షి అశ్వపతి రాజు వద్దకు వచ్చాడు. రాజు నారదునికి ఆర్ఘ్యపాద్యాదులు ఇచ్చి సత్కరించాడు. సావిత్రి కూడా వచ్చి తండ్రికి నారద మహర్షికి నమస్కరించింది. ఆ కన్యను చూసి నారదుడు, రాజా, నీ కుమార్తెకు ఇంకా ఎందుకు వివాహం చేయలేదు అని అడిగాడు. అశ్వపతి మహారాజు సావిత్రిని చూసి, అమ్మా, విన్నావుగా నారద మహర్షి మాటలు. నీకు తగ్గవరుని నీవే వరించు, అదే నాకు సంతోషము అని పలికాడు. సావిత్రి కొంచెం సిగ్గుతో, తండ్రి సాల్వభూపతి తనయుడు సత్యవంతుడు నాకు తగిన భర్త అని మనసులో అనుకున్నాను. అతనికి ఇచ్చి నా వివాహం జరిపించు. కాని ఆ సాల్వదేశాధిపతి విధివశాత్తు కళ్ళు పోగొట్టుకుని శత్రువులు తన రాజ్యాన్ని ఆక్రమించగా ప్రస్తుతము భార్య బిడ్డలతో అడవులలో నివసిస్తున్నాడు. అయినను నేను సత్యవంతుణ్ణి వివాహం చేసుకుంటాను అని నిశ్చయంగా చెప్పింది. అప్పుడు అశ్వపతి నారదుని చూసి, నారద మహర్షి, ఆ సత్యవంతుడి గుణగణములు ఎలాంటివి అని అడిగాడు. రాజా, అతడు ఎల్లప్పుడూ సత్యంనే పలుకుతాడు అని సత్యమునే పలుకుతాడు కాబట్టి అతనికి సత్యవంతుడు అని నామకరణం చేశారు. అతని అసలు పేరు త్రాష్యుడు. బుద్ధిలో బృహస్పతి లాంటివాడు, శౌర్యంలో దేవేంద్రుని మించినవాడు, తేజస్సులో చంద్రుని మించినవాడు, అందంలో అశ్విని దేవతలను మించిపోయాడు. క్షమము, ధనము, బ్రాహ్మణుల మీద భక్తి అతనికి ఎక్కువగా ఉన్నవి. కాని సత్యవంతునిలో ఒక లోపం ఉంది. అతడు పెళ్లి అయిన 1 సంవత్సరమునకు మరణిస్తాడు. ఇది చెప్పవలసింది కాబట్టి చెప్పాను అని చెప్పాడు నారదుడు. అప్పుడు అశ్వపతి కుమార్తె మొహం చూశాడు. అమ్మా, నీకు అర్ధాయుష్కుడైన వరుడు ఎందుకు? మరొక రాకుమారుని వరించు అని చెప్పాడు. తండ్రి, త్రికరణములలో మనస్సు ప్రధానము కదా. ఆ మనసులో నేను సత్యవంతుని వరించాను. అతను ఎలాంటి వాడైనా నాకు అతనినే ఇచ్చి వివాహం జరిపించండి. నేను వేరే వరుని వరించను అని పలికినది సావిత్రి. రాజా, నీ కుమార్తె గుణవతి. ఆమె మనస్సు మరల్చడం మన వల్ల కాదు.
ఇంకా అనుమానించవలదు. ఆమెకు సత్యవంతునికి ఇచ్చి వివాహం జరిపించండి. ఈమె చేసిన పుణ్యఫలము వలన సత్యవంతుడు చిరంజీవి కాగలడు అని దీవించి నారదుడు వెళ్లిపోయాడు. నారదుని ఆశీస్సుల మేరకు అశ్వపతి మహారాజు వివాహ సంబరములతో అడవిలో ఉన్న ద్యుమత్సేన మహారాజు వద్దకు వెళ్ళాడు. ఆయన అశ్వపతి మహారాజును సాదరంగా ఆహ్వానించాడు, సత్కరించాడు. ద్యుమత్సేన మహారాజా, ఈమె నా కుమార్తె సావిత్రి, గుణవంతురాలు, విద్యావంతురాలు. నా మాట మన్నించి నా కుమార్తె సావిత్రిని నీ కోడలిగా స్వీకరింపుము అని పలికాడు. అయ్యా, మేము రాజ్యమును కోల్పోయి అడవులలో ఉన్నాము. నీ కుమార్తె సుకుమారి ఈ అడవులలో బాధలకు తట్టుకుంటుందా చెప్పండి అని అన్నాడు. రాజా, సంపదలు శాశ్వతములు కావు. ఈ రోజు ఉంటాయి, రేపు పోతాయి. వాటి కోసం దిగులు చెందటం ధీరుల లక్షణం కాదు. మా అమ్మాయి చిన్నపిల్ల కాదు. అన్ని ఆలోచించే ఈ నిర్ణయం తీసుకుంది, కాదనకండి అని అర్థించాడు అశ్వపతి. ద్యుమత్సేనుడు కాదనలేకపోయాడు. సావిత్రి సత్యవంతుల వివాహం జరిగింది. అశ్వపతి తన కూతురికి వివిధ ఆభరణములు, వస్తువులు ఇచ్చి తన రాజధానికి వెళ్లిపోయాడు. సావిత్రి భర్తతో పాటు నార చీరలు ధరించి అత్తమామలకు సేవ చేస్తూ భర్తతో కాపురం చేస్తూ ఉంది. త్రుటిలో సంవత్సరం గడిచిపోయింది. ఇంకా 4 రోజులు మాత్రమే ఉన్నాయి. సావిత్రి 3 రాత్రుల దీక్ష తీసుకుంది. ఆఖరి రోజు ఉదయమే లేచి స్నానాధికములు ముగించి సావిత్రి అత్తమామలకు నమస్కరించింది. భర్తకు సేవ చేసింది. కొంచెం పొద్దు ఎక్కింది. సత్యవంతుడు సావిత్రి, నేను అడవికి వెళ్లి పండ్లు తీసుకుని వస్తాను అని అన్నాడు. నేను మీతో వస్తాను అని సావిత్రి కూడా సత్యవంతునితో అడవికి బయలుదేరింది. సావిత్రి ఆ అడవిలోని అందాలను చూస్తూ ఉంది. కాని ఒక కంట భర్తలో వస్తున్న మార్పులను గమనిస్తూ ఉంది. కొన్ని ఫలములను కోసిన తర్వాత సమిదల కోసం ఒక ఎండు చెట్టును గొడ్డలితో కొడుతున్నాడు సత్యవంతుడు. ఇంతలో తలభారంగా ఉందని చెప్పి గొడ్డల్ని కింద పెట్టి తూలుతూ కింద కూర్చున్నాడు. సావిత్రి వెంటనే తన తొడ మీద సత్యవంతుని తలను పెట్టుకుని ఆయనకు సపర్యలు చేస్తూ ఉంది. కొంతసేపటికి సత్యవంతుడు స్పృహ కోల్పోయాడు. ఇంతలో నల్లటి ఆకారం కలవాడు, కోరలు కలవాడు, ఎర్రని నేత్రములు కలవాడు, బంగారు రంగు బట్టలు ధరించినవాడు, అత్యంత భీకరాకారుడు, చేతిలో పాశం ధరించినవాడు అయిన ఒక దేవతామూర్తి అక్కడకు వచ్చాడు. అతని చూసి సావిత్రి, అయ్యా, మీరు ఎవరు అని అడిగింది. సావిత్రి, నా పేరు యమధర్మరాజు. నీవు గొప్ప పతివ్రతవు కాబట్టి నన్ను చూడగలిగావు. నేను ఇతరులకు కనపడను. నీ భర్త సత్యవంతునికి ఆయువు తీరింది. అతడు గొప్ప పుణ్యపురుషుడు. అందుకే అతని ప్రాణములు తీసుకొని పోవుటకు నేను స్వయంగా వచ్చాను అని యమధర్మరాజు పలికినాడు. తన పాశమును సత్యవంతుని మీదికి విసిరి అతని శరీరంలో ఉన్న జీవిని బయటకు లాగాడు. వెంటనే దక్షిణ దిశగా వెళ్తున్నాడు. వెంటనే సావిత్రి తన భర్త దేహమును ఎవ్వరికి కనపడకుండా పొదలలో దాచిపెట్టి యమధర్మరాజు పోయిన మార్గమునే తాను అనుసరించింది. తన వెనుక వస్తున్న సావిత్రిని చూశాడు. అమ్మా, నీవు ఎందుకు నా వెంట వస్తున్నావు? వద్దు, నిలువుము. ఇంక మీదట నీవు ఈ మార్గమున రాలేవు అని పలికాడు. యమధర్మరాజా, భర్తలు వెళ్లిన మార్గంలోనే భార్యలు వెళ్లడం ధర్మం కదా. నీ దయ వలన, నా పాతివ్రత్యం వలన నేను రాలేని చోటు కూడా ఉందా అని మార్గములలో ధర్మ మార్గము ప్రధానము. ధర్మమునకు ఆధారము సజ్జనులు. సజ్జన సందర్శనము ఎప్పుడు వృధా కాదు. నీ వంటి సజ్జనమూర్తి దర్శనము వలన పరమశుభములు పొందక నేను మామూలు మనిషి మాదిరి వెనుకకు ఎలా పోగలను అని పలికినది సావిత్రి. ఆమె మాటలకు యమధర్మరాజు ఆశ్చర్యపోయాడు. అమ్మా, నీ మాటలకు మెచ్చాను. నీ భర్త ప్రాణములు తప్ప ఒక వరం కోరుకో, ఇస్తాను అన్నాడు. యమధర్మరాజా, నా మామగారు సాల్వరాజుకు కంటి చూపు లేదు. అతనికి చూపు వచ్చేట్టు వరం అనుగ్రహించండి అని పలికినది
సరే, నీ మామగారికి దృష్టిని ప్రసాదించాను, దీనిలో తృప్తి చెంది మరలి పొమ్ము అని పలికాడు యమధర్మరాజు. కాని సావిత్రి యముని వెంబడించి వెళ్ళింది. యమధర్మరాజ మనస్సు, వాక్కు, కర్మలతో ఎవ్వరికి కీడు తలపెట్టకుండా ఉండుట, దీనుల ఎడ కరుణ చూపుట, దాన ధర్మములు చేయుట, ఆశ్రితులను ఆదరించుట ఆర్యధర్మములు అని మీకు తెలియను కదా. నీవు ధర్మదేవతవు, నీకు తెలియనిది ఏమున్నది? అందరి ఎడల సమబుద్ధితో ఉంటావు కాబట్టి నీకు సమవర్తి అని పేరు కదా. యమధర్మరాజా, నిన్ను యముడు, శమనుడు అని కూడా పిలుస్తారు అని పలికింది సావిత్రి. అమ్మా సావిత్రి, నీ పలుకులు అమృతోపాసనములు. నీకు మరి ఒక వరం ఇస్తాను, నీ భర్త ప్రాణములు తప్ప ఇంకా ఏదైనా వరము కోరుకో అని అన్నాడు. యమధర్మరాజా, నా మామగారి రాజ్యమును అతని విరోధులు ఆక్రమించారు, అతని రాజ్యం అతనికి ఇప్పించండి అని కోరినది. యమధర్మరాజు ఆ వరం కూడా ఇచ్చాడు. సావిత్రి, నీవు కోరిన వరాలు అన్నీ ఇచ్చాను కదా, ఇంకా నిలువుము, ఇక్కడి నుండి నీకు రావడానికి అనుమతి లేదు అని అన్నాడు. ఓ ధర్మరాజా, నీకు తెలియనిది ఏమున్నది? ధర్మాత్ములు ఎట్టి విపత్కర పరిస్థితులలో నైనను తమ తమ ధర్మక్రియలు క్రమం తప్పకుండా నెరవేరుస్తారు. వారికి ఎటువంటి భ్రాంతి ఉండదు. కాబట్టి నేను కూడా ఎట్టి విపత్కర పరిస్థితులలోనూ నా భర్తను ఎలా విడిచిపెట్టేది? అది న్యాయం కాదు కదా. నేను ధర్మాన్ని ఆచరించాలి కదా అని పలికినది. సావిత్రి, నీ ధర్మబుద్ధికి సంతసించి తిని మరొక వరము కోరుకో, ఇచ్చేదను అని యమధర్మరాజు అన్నాడు. యమధర్మరాజా, నా తండ్రి అశ్వపతికి పుత్ర సంతానము లేదు, ఆయనకు 9 కుమారులను అనుగ్రహించుము అని అడిగినది. సావిత్రి, నీవు కోరినట్టు నీ తండ్రికి పుత్రశతములను అనుగ్రహించి తిని నీవు చాలా అలసిపోయావు, ఇంకా వెనుకకు మరలుము అని చెప్పాడు యముడు. యమధర్మరాజా, సతులకు భర్త సేవయే పరమార్థము. నా మనస్సు నా భర్త పాద సేవలోనే లగ్నమై ఉన్నది. నాకు అలుపు ఎక్కడిది? తమ తమ ధర్మాన్ని నిష్ఠతో ఆచరించే వాళ్ళు మనకు అరుదుగా కనిపిస్తారు. వారి ధర్మనిష్టతోనే కదా సూర్యచంద్రులు క్రమం తప్పకుండా సంచరిస్తున్నారు. ఎవరితోనైనా 7 మాటలు మాట్లాడిన వారు బంధువులు అవుతారు అంటారు. నేను తమరితో ఎన్నో మాటలాడినాను, ఇప్పుడు నేను మీకు చుట్టము అయితిని అని వేరే చెప్పవలెనా? కావున నా కోరికను తమరు మన్నింపవలెను అని పలికినది. దానికి యమధర్మరాజు సంతోషించి, సావిత్రి, నీకు మరొక్క వరము ఇచ్చదను, కోరుకొనుము అని చెప్పినాడు. దానికి సావిత్రి సంతోషించి, యమధర్మరాజా, ఇప్పటిదాకా నువ్వు ఏ వరం కోరుకోమన్నా నీ అతి ప్రాణములు దక్క అని చెబుతూ వచ్చావు. కాని ఇప్పుడు ఆ మాట చెప్పలేదు కాబట్టి నా ఇష్టం వచ్చిన వరం నా ఇష్టం వచ్చినట్టు కోరుకుంటాను. ఓ యమధర్మరాజా, సతికి పతియే దైవము, పతి లేని జీవితము సతికి దుర్భరము. ఏ శుభకార్యములకు ఆమెను పిలువరు. కావున సాల్వపతి పుత్రుడు సత్యవంతుని పునర్జీవుని చేయము అని అడిగినది. ఆమె పట్టుదలకు సంతోషించి యమధర్మరాజు సత్యవంతుని జీవుని అతని శరీరంలో తిరిగి ప్రవేశపెట్టాడు. సావిత్రి, నీ భర్త 400 సంవత్సరములు జీవిస్తాడు, నీకు 100 మంది కుమారులు కలుగుతారు, నీ భర్త కీర్తిమంతుడు అవుతాడు అని వరము ఇచ్చి యమధర్మరాజు వెడలిపోయాడు. సావిత్రి వెనుకకు తిరిగి తాను సత్యవంతుని దేహమును దాచిన చోటుకు వచ్చింది. భర్త తలను తన తొడ మీద పెట్టుకొని కూర్చుంది. కొంతసేపటికి సత్యవంతుడు నిద్ర నుండి లేచినట్టు లేచాడు. ఏమిటి సావిత్రి, ఇంతసేపు నిద్రపోయాను, లేపవలదా? కాని ఎవరో నన్ను పట్టి లాగినట్టు అనిపించినది. ఎవరై ఉంటారు? అది కల కాదు కదా, నిజమే అన్నట్లు ఉన్నది అని అడిగాడు. నాదా, ఇప్పటికే చాలా పొద్దుపోయింది. మీ తల్లిదండ్రులు మన కోసం ఎదురు చూస్తూ ఉంటారు, ఆ విషయాన్ని రేపు చెప్తాను అని చెప్పినది. అవును సావిత్రి, నా తల్లిదండ్రులు మన కోసం పరితపిస్తూ ఉంటారు, మనం వెంటనే ఆశ్రమానికి వెళ్ళాలి అని అన్నాడు. ఇద్దరు ఆశ్రమానికి చేరుకున్నారు. అప్పటికే సత్యవంతుని తండ్రి ద్యుమత్సేనుడికి చూపు వచ్చింది.
ఎదురుగా తమ కుమారుడు సత్యవంతుడు కనిపించలేదు. కొడుకు కోసం వారు పరితపిస్తూ ఉన్నారు. సావిత్రి సత్యవంతులు ఆశ్రమం చేరుకోగానే, నాయన, ఇంత పొద్దుపోయింది, ఇప్పటిదాకా ఎక్కడ ఉన్నారు అని అడిగాడు. సత్యవంతుడు తనకు తలనొప్పి రావడం వలన పడుకోవడం జరిగినది. కలలో ఒక మహానుభావుడు కనిపించడం వరకు చెప్పాడు. తర్వాత సావిత్రి తన మామగారితో ఇలా చెప్పింది: మహారాజా, నా భర్త సత్యవంతునికి ఈ రోజు మరణం అని నారదుల వారు చెప్పారు కదా, అందుకని నేను నా భర్తతో కూడా అడవికి వెళ్ళాను. అక్కడ నా భర్త స్పృహ తప్పి పడిపోయాడు. అప్పుడు యమధర్మరాజు నా భర్త ప్రాణములు తీసుకొని పోతున్నాడు. ఆయన నా భర్త ప్రాణములను తీసుకొని పోవచుండగా నేను ఆయనను వెంబడించాను. యమధర్మరాజును స్తుతించి ఆయన కృపను పొంది ఆయన చేత 4 వరములు పొందాను. అందులో ఒకటి నా భర్త ప్రాణాలు తిరిగి పొందుట, మరొక వరము తమరికి చూపు వచ్చుట, మరొక వరము తమరికి తిరిగి రాజ్యం సంప్రాప్తించుట, 4వది నా తండ్రికి 100 మంది పుత్రులు కలుగుట. ఆ ప్రకారం నాకు నా భర్త ప్రాణము దక్కినవి అని అత్తమామలతో చెప్పినది. అమ్మా, ఆపత్ సముద్రములలో ఉన్న మాకు నీవు నావవైతివి, నీ పుణ్య చరిత్ర కీర్తినీయము అని అన్నారు. తర్వాత కొన్నాళ్లకు సాల్వరాజు అంతరంగికుటు మిత్రులు వచ్చి ఆయన శత్రురాజులు వారిలో వారు కొట్లాడుకొని మరణించినారని ద్యుమసేనుని రాజ్యపాలన చేయమని కోరారు. ద్యుమసేనుడు తిరిగి రాజయ్యాడు. సత్యవంతుడు యువరాజు అయ్యాడు. సావిత్రి సమస్త రాజభోగములు అనుభవించినది. కనుక ధర్మరాజా, ఆ పతివ్రత అయిన సావిత్రి వలనే ఈ ద్రౌపది కూడా మీకు శుభములు కూరుస్తుంది అని చెప్పి మార్కండేయ మహర్షి తన ఆశ్రమానికి వెళ్ళాడు. అప్పుడు జనమేజయుడు వైశంపాయనితో, మహర్షి, ఇంద్రుడు కర్ణుని కవచ కుండలములు అపహరించాడు అని చెప్తారు కదా, ఆ కథ వివరించండి అని అడిగాడు. వైశంపాయనుడు ఈ విధంగా చెప్పసాగాడు. ఆ ప్రకారంగా పాండవులు 12 ఏళ్లు వనవాసము గడిపారు. ఆఖరు సంవత్సరంలో ఉండగా ఇంద్రుడు పాండవులకు మేలు చేయదలిచాడు. కర్ణుని కవచ కుండలములు మాయోపాయమున అపహరించదలిచాడు. ఈ విషయాన్ని సూర్యుడు తెలుసుకున్నాడు. వెంటనే బ్రాహ్మణ వేషంలో తన పుత్రుడు కర్ణుని వద్దకు వెళ్ళాడు. కర్ణుడు ఏకాంతంలో ఉండగా అతనితో ఇలా చెప్పసాగాడు. మిగతాది రేపటి కార్యక్రమంలో తెలుసుకుందాం. సెలవు.